ఓకే చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ జాబ్ నుంచి మనకి ఓన్లీ 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నట్లయితే వీటి గురించి మెయిన్గా చెప్పింది ఎవరంటే మార్క్స్వెల్ 4 ఈక్వేషన్స్ డెరైవ్ చేసి అర్థమైందమ్మా. ఆ ఈక్వేషన్స్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నట్లయితే అవి ఏం చేస్తున్నాయంటే ఎనర్జీని వాటితో పాటు తీసుకువెళ్తాయి. అర్థమైందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎనర్జీని వాటితో పాటు తీసుకువెళ్తాయి. ఎక్కడ ఫ్రీ ఫేస్లో కూడా అదే మీడియం లేకపోయినా కానీ ఫ్రీ ఫేస్లో కూడా ఎనర్జీని తీసుకువెళ్ళడం జరుగుతుంది. మార్క్స్వెల్ 4 ఈక్వేషన్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చి గాస్ లైన్ ఎలక్ట్రోస్టాటిక్స్. అదేనా ఇంటికల్ ఏ బార్ డాట్ ES q/ε అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది అందులో ఉన్నటువంటి ఛార్జ్కి 1/ε టైమ్స్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఈ గాస్లో. అలాగే గాస్ లైన్ మ్యాగ్నెటిజం ఇంటికల్ b బార్ డాట్ ES 0. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నారు అనుకోండి, మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయినా తిరిగి మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది. అదేందమ్మా మ్యాగ్నెటిక్ లైన్ ఎక్కడ స్టార్ట్ అయినా తిరిగి మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది కాబట్టి టోటల్ ఫ్లక్స్ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. అర్థమైందా? అలాగే ఫారడే ఏంటి ఇంటిగ్రల్ e బార్ డాట్ dl మైనస్ d/dt. అర్థమైందమ్మా? అంటే ఒక కాయిల్తో లింక్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతున్నట్లయితే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందమ్మా? అలాగే తర్వాత వచ్చి ఆంపియర్స్ లా ఇంటిగ్రల్ b బార్ డాట్ dl μ0. ఇదేంటి ఓన్లీ స్టడీ కరెంట్స్కి అయితే, అంటే కరెంట్ అనేది నిలకడగా వెళ్తున్నట్లయితే ఈ లా వాడాలి. అర్థమైందమ్మా? అదే కండక్ట్లో కరెంట్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇది పని చేస్తుంది. దీనికి ఏం వాడాలంటే ప్లస్ μ d/dt వాడాలి. అర్థమైందా? టైంతో పాటు చేంజ్ అయ్యేటువంటి కరెంట్స్కి అయినట్లయితే ఈ టైంలో యాడ్ అవుతుంది అనమాట. అంటే స్టడీ కరెంట్స్కి అయితే ఆంపియర్స్లో అయితే ఇంటికల్ b బార్ డాట్ dl μ0. కానీ టైంతో పాటు చేంజ్ అవుతున్నట్లయితే ఆ కరెంట్కి ఈ టైం వాడాలన్నమాట. అర్థమైందా? ఈ 4 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని మార్క్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి సంబంధించిన డెరివేషన్స్ అన్ని కూడా థియరిటికల్గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అర్థమైందమ్మా? ఇట్లా ప్రాక్టికల్గా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సంబంధించి. ఓన్లీ థియరిటికల్గా ఈక్వేషన్స్ని డెరైవ్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అడ్జస్ట్ అవుతున్నాయి, టైంతో పాటు చేంజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని మ్యాగ్నెటిక్ ప్రొడ్యూస్ చేయగలదు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు వేరు వేరు కాదు, ఆ రెండింటిని కలిపి ఏమని చెప్పాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాలని చెప్తున్నాడు. ఆ రెండింటిని కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అని మనం చెప్పాలి. ఇవి లైట్ వెలాసిటీతోనే వెళ్ళడం జరుగుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా. అర్థమైందమ్మా? వీటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరన్నట్లయితే హెజ్. దేనమ్మా వీటి గురించి ఫస్ట్ హెజ్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగదీష్ చంద్రబోస్ కొన్ని కిలోమీటర్ల వరకు అదే ల్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మెయిన్ ఎవరంటే మార్కోని. అదేనమ్మా మెయిన్ ఇప్పుడు యూజ్ చేసేటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి కొన్ని కిలోమీటర్ల వరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే మార్కోని అన్నమాట. అర్థమైందా? ఫిజిక్స్ ఏంటంటే ల్యాబ్లో జస్ట్ కొన్ని మిల్లీమీటర్ల వరకు వెళ్ళేలాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగదీష్ చంద్రబోస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ మెయిన్ ఏంటంటే మార్కోని కొన్ని కిలోమీటర్ల వరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళడానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటి ప్రొడక్షన్ డైరెక్షన్ కూడా. తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వెలాసిటీ మనం గమనించినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెలాసిటీ c = 1/√μ0 అన్నట్టుగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎప్సిలాన్0ని ఫెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ ఫేస్గా చెప్పడం జరుగుతుంది, μ0ని ఫెర్మిటివిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా μ0 వాల్యూ వచ్చేంత 4π × 10⁻⁷. అలాగే ఎప్సిలాన్0 వాల్యూ వచ్చి మనకు 1/4πε వాల్యూ 9 × 10⁹ అమ్మా. μ0 వాల్యూ ఫెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ ఫేస్ అంతా 4π × 10⁻⁷. అలాగే 1/4π వాల్యూ అంటే 9 × 10⁹. దీని ఎప్సిలాన్0 ఈక్వల్ ఎంత అవుతుంది? 1/4π × 9 × 10⁹. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, c = 1/√μ0 వాల్యూ వచ్చి 4π × 10⁻⁷, ఎప్సిలాన్0 వాల్యూ వచ్చి ఎంతమ్మా
1/4 into 10 power 9. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/9 into 10 power 16 అవుతుంది. దీన్ని √9 into 10 power 16 గా రాసుకుంటే ఎంత అవుతుందమ్మా? 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. అంటే ఆల్మోస్ట్ లైట్ వెలాసిటీలో ట్రావెల్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి లైట్ వెలాసిటీలో ట్రావెల్ అవుతుంది. జరుగుతుంది. మ్యూనాట్ ఏమంటాం? పెర్మియబిలిటీ. అదేవిధంగా ఒక మీడియం యొక్క పెర్మియబిలిటీ. ఎప్సిలాన్ నాట్ని పెర్మిటివిటీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ స్పేస్ యొక్క పెర్మిటివిటీగా చెప్పడం. ఈ వాల్యూస్ స్పేస్ సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఎంత వస్తుంది? 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. అంటే ఇది ఆల్మోస్ట్ లైట్ వెలాసిటీలో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఓకే చూడమ్మా, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క స్పెక్ట్రమ్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని స్పెక్ట్రమ్ గా విడగొడతాయి. అందులో ఏ లైట్స్ అనేవి రావడం జరుగుతుంది? రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్, ఇలా ఏడు లైట్ వేవ్ కలిసినటువంటి ఒక స్పెక్ట్రమ్ అన్నమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే. అదేవిధంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గురించి మనకి మెయిన్ గా ఫస్ట్ చెప్పింది ఎవరమ్మా? మాక్స్వెల్. ఆ తర్వాత హెచ్ ఏంటంటే ఏసీ కరెంట్ ఉపయోగించి ల్యాబ్లో ప్రాక్టికల్స్ అనేవి చేసి ప్రాక్టికల్గా ఎవిడెన్స్ ఇచ్చింది హెచ్. అదేనమ్మా థియరిటికల్గా చెప్పింది మాక్స్వెల్. అతను ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేదు. ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది ఎవరంటే హెచ్. ఆ తర్వాత జగదీష్ చంద్రబోస్ ఏంటంటే షార్ట్ వేవ్ లెంత్ ఉపయోగించి ప్రొడ్యూస్ చేశాడు. అదేనమ్మా షార్ట్ వేవ్ లెన్స్. ఆ తర్వాత 10 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని సక్సెస్ఫుల్గా ప్రొడ్యూస్ చేసింది ఎవరంటే మార్కోని. అదేవిధంగా ఇలా నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూసినట్లయితే ఈ విధంగా 7 లైట్ రేస్ కలిసినటువంటి ఒక స్పెక్ట్రమ్గా మనం తీసుకొచ్చి దాన్ని డివైడ్ చేసినట్లయితే దానికి వెలాసిటీ C = 1/√μ0 చెప్పొచ్చు. అలాగే మనం మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజంలో నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్వర్ యాజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. అదేనమ్మా C = E/B ఈక్వేషన్ వచ్చింది కదా. V = E/B ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఒక పార్టికల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకేసారి పనిచేసినట్లయితే రెండు ఈక్వల్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ రెండు ఈక్వల్ అవుతాయి. EQ = BQ అని రాసుకున్నాం. రెండు క్యాన్సిల్ చేసి V = E/B అని రాస్తాం. అదేనమ్మా ఒక పార్టికల్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ BQV sin θ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ EQ. కానీ డేటా 90 అనుకుంటే sin 91 కదమ్మా. V = E/B. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వెలాసిటీ C అనుకున్నట్లయితే అది ఒక ఫ్రీ స్పేస్ లో లేదా శూన్యంలో వెళ్తుంది అనుకున్నట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క వెలాసిటీ C = E0/B0 కింద రాసుకోవచ్చు. లేదంటే C = 1/√μ0 కూడా రాసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఎనర్జీ E అనుకోండి. అది మూమెంట్ ఎంత అవుతుందమ్మా? మనకి ఐన్స్టీన్ రిలేషన్ ప్రకారం P = ఏంటి? mc² కదా. ఐన్స్టీన్ రిలేషన్ ప్రకారం ఎనర్జీ E = mc². దీన్ని mc × c గా రాసుకోవచ్చు కదా. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మూమెంట్ కదమ్మా. అంటే E = pc. P = ఏమవుతుంది? E బేస్. అదేనమ్మా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఎనర్జీ అనుకున్నట్లయితే మూమెంట్ ఎంత అవుతుందమ్మా? P = E/c అవుతుంది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదో ఒక సర్ఫేస్ లో ఇన్స్టెంట్ అయితే ఆ సర్ఫేస్ లో కొంచెం ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. అదేనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదో ఒక సర్ఫేస్ మీద ఒక బాడీ మీద ఇన్స్టెంట్ అయితే ఆ బాడీ మీద ఏం చేస్తుంది? కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్డినరీ లైట్ ఎలా అయితే రిఫ్లెక్షన్ అన్ని చూపిస్తుందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా అలాగే చూపిస్తుంది జరుగుతుంది. అర్థమైందా? ఓకే తర్వాత వచ్చి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది లేకపోయినట్లయితే మన ఎంత మీద టెంపరేచర్ -18 degrees ఉంటుంది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది లేకపోతే మన ఎంత మీద టెంపరేచర్ -18 degrees ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సన్ నుంచి వచ్చినటువంటి లైట్ ఎర్త్ మీద పడినప్పుడు అది కొంచెం అబ్జర్వ్ చేసుకుని తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నామో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ చేసినటువంటి ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటి గ్యాసెస్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అదేనమ్మా అబ్జర్వ్ చేసుకుని తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కొద్దిగా వేడిగా ఉంటుంది. అదేంటో చూడండి, సన్ నుంచి వచ్చినటువంటి లైట్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకుని దాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన లైట్ని కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుని తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేంటమ్మా అందువల్ల ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఇదే గ్యాసెస్ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అదేనమ్మా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, అబ్జర్వ్ చేసుకునే హీట్ పెరిగిపోయి రిలీజ్ చేసిన హీట్ కూడా పెరిగిపోయి ఏమవుతుందంటే ఎర్త్ యొక్క టెంపరేచర్ బాగా పెరగడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఐస్లాండ్లో ఉన్నటువంటి ఐస్ కరిగిపోవడం,
దానివల్ల సీ లెవెల్స్ అంటే సముద్ర మట్టం పెరగడం అలా కొన్ని డిసడ్వాంటేజెస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వేడిగా ఉంచడానికి కొన్ని గ్యాసెస్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మానాక్సైడ్ ఇటువంటి గ్యాసెస్. అదేవిధంగా సన్ నుంచి వచ్చిన లైట్ ఎర్త్ మీద పడి ఎర్త్ యొక్క సర్ఫేస్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది, రీఎమిట్ చేస్తుంది. ఎర్త్ దాన్ని ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసినటువంటి ఆ రేడియేషన్ బయటికి వెళ్ళిపోకుండా మన ఎర్త్ యొక్క సర్ఫేస్లో ఉన్నటువంటి గ్యాసెస్, అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేస్తుంది. దానివల్ల భూమి యొక్క వాతావరణం వేడిగా ఉండడం జరుగుతుంది. దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అమ్మా వేరే ఈ చాప్టర్ గురించి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడమ్మా, వాట్ ఈస్ ద యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్? ఎక్స్రేస్ యొక్క యావరేజ్ వేవ్ లెంత్ ఎంత అంటున్నాడు. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ రేంజ్ చూసినట్లయితే 10⁻³ నానోమీటర్స్ నుంచి 10 నానోమీటర్స్ ఉంటుంది. అదేంటమ్మా దీని యొక్క యావరేజ్ వేవ్ లెంత్ ఎంత వస్తుందంటే 0.1 నానోమీటర్ వస్తుంది. అదేనమ్మా దీని రేంజ్ ఎంత 10⁻³ నుంచి 10 నానోమీటర్స్. అదేనమ్మా యావరేజ్ కడితే 0.1 నానోమీటర్ వస్తుంది. తర్వాత గివ్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క ఉపయోగాలు చెప్పమంటున్నాడు. ఇన్ ఎర్త్ సాటిలైట్స్, భూమి చుట్టూ తిరిగేటువంటి సాటిలైట్స్ ఉంటాయి కదా, ఉపగ్రహాలు అంటాం అమ్మా, వాటిలో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగపడతాయి. అంటే ఎర్త్ యొక్క పిక్చర్ తీయడానికి, అట్మాస్ఫియర్ యొక్క పిక్చర్స్ తీయడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగపడతాయి. అలాగే ఈ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ టీవీ, మన టీవీ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి కదమ్మా, రిమోట్ ఆ రిమోట్లో కూడా ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగపడతాయి. ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్కిన్ డిసీజెస్, అదేనమ్మా స్కిన్ క్యాన్సర్లు ఇలాంటి వాటికి ట్రీట్మెంట్లో లేజర్ ట్రీట్మెంట్ అంటారు కదా, అలాంటి వాటిలో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ డబుల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ డబుల్ చేసాడు, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఎనర్జీ ఏమవుతుంది అంటున్నాడు. మనకి E ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, hc/λ అంతే కదా. E ఈక్వల్ టు hν ఎనర్జీ, ఒక ఫోటానిక్ ఎనర్జీ ఈక్వల్ టు hν అనుకున్నాం. మా ఫ్రీక్వెన్సీ ఫస్ట్ చాప్టర్లో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు v/λ కదా. ఫ్రీక్వెన్సీకి వెలాసిటీకి తెలిసిన m ఈక్వల్ టు v/λ. లైట్ ఫ్రీక్వెన్సీ మనం సాధారణంగా మీతో చూపిస్తాం, వెలాసిటీ c తో చూపిస్తాం. అంటే μ ఈక్వల్ టు c/λ అది రాశారు అనుకోండి, ఏమవుతుంది ఎనర్జీ hc/λ. ఇలా h అంటే ప్లాంక్ కాన్స్టెంట్, అది కాన్స్టెంట్. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, అది కాన్స్టెంట్. దేర్ఫోర్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏం రాయచ్చమ్మా 1/λ అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు, వేవ్ లెంత్ డబుల్ చేసామంటున్నాడు. అవునా, దీనికి ఏం రాసుకోవచ్చు, E2/E1 ఈజ్ ఈక్వల్ టు λ1/λ2 గా రాసుకోవచ్చా. దీనికి E1/E2/E1 ఈక్వల్ టు λ1/λ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదమ్మా. అందువల్ల ఇక్కడ 2 అంటే ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, λ1 ఈక్వల్ టు λ అనుకుంటే λ2 ఈక్వల్ టు 2λ. వేవ్ లెంత్ డబుల్ చేసామంటే ఎనర్జీ ఏమవుతుంది అంటున్నాడు. మరి సబ్స్టిట్యూట్ చేయండి, E2/E1 ఈజ్ ఈక్వల్ టు λ/2λ. రెండు క్యాన్సిల్ అయిపోతే E2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది E1/2. అంటే వేవ్ లెంత్ డబుల్ చేసినట్లయితే ఎనర్జీ ఆఫ్ అవుతుంది, సగం తగ్గిపోతుంది అన్నమాట. అదే చెప్తున్నాడు. ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ డబుల్డ్, ద ఎనర్జీ ఆఫ్ వాట్ ఇస్ హాఫ్, అంటే సగం తగ్గుతుంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్, సూత్రం ఏంటో అంటున్నాడు చూడండి. an accelerating charged particle produces electromagnetic waves. అర్థమైందమ్మా, యాక్సలరేటెడ్ పార్టికల్ అంటే మూవ్ అయ్యేటువంటి పార్టికల్స్ అనేవి దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. విజిబుల్ లైట్ అండ్ UV rays are produced when electrons move from one energy level to lower energy levels. విజిబుల్ లైట్ అనేది అంటే మనం చూడడానికి ఉపయోగించి విజిబుల్ లైట్ ఉంటుంది కదా, అది ఎలా ప్రొడ్యూస్ అవుతుందట, హై ఎనర్జీ లెవెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ లెవెల్కి వచ్చింది అనుకోండి. అదేనమ్మా, చాలా గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలా వెళ్తుంది, ఒక ఫోటాన్ అబ్జర్వ్ చేసుకునే కదా. మళ్ళీ ఎగ్జైటెడ్ లెవెల్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, అది ఫోటాన్స్ రిలీజ్ చేస్తుంది, అదే విజిబుల్ లైట్ అవుతుంది మనకు. అర్థమైందమ్మా, చూడండి ఏమంటున్నాడు, విజిబుల్ లైట్ అండ్ UV rays are produced when electrons move from one energy level to another energy level, అంటే లోవర్ ఎనర్జీ లెవెల్. అర్థమైందా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినట్లయితే యాక్సలరేటెడ్ పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఒక పార్టికల్ అనేది కొంత వెలాసిటీతో మూవ్ అవుతున్నట్లయితే దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందమ్మా, అలాగే దాని వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అవుతూ ఉండాలి. అర్థమైందమ్మా, యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అవడమే కదా. ఆ పార్టికల్ కాన్స్టెంట్ వెలాసిటీ వెళ్లకుండా
వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ ఏదో జరుగుతూ ఉండాలి, అర్థమైందమ్మా, గ్రాడ్యువల్. అలాంటప్పుడు దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా విజిబుల్ లైట్ అంటున్నాడు, అంటే మన వస్తువులను చూడడానికి ఉపయోగించే లైట్ ఉంటుంది కదా, ఆ విజిబుల్ లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందట, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఆ లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదమ్మా. అర్థమైందా? ఇప్పుడు గ్రౌండ్ స్టేట్లోని ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలా వెళ్తుంది, ఒక ఫోటాన్ గ్రహించే కదా, ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుని. మళ్ళీ ఎగ్జైటెడ్ గ్రౌండ్ స్టేట్కి రావాలంటే ఏం చేయాలి, ఆ ఫోటాన్ రిలీజ్ చేసేయాలి. అలా ఫోటాన్ రిలీజ్ చేసినప్పుడు ఆ లైట్ మనకి ఏమవుతుందంటే విజిబుల్ లైట్గా మారుతుంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్రారేషన్ అల్ట్రావైలెట్ రేస్ ఇన్ వాక్యూమ్? వాక్యూమ్ అంటే శూన్యంలో అల్ట్రావైలెట్ రేస్కి ఇన్ఫ్రారెడ్ రేస్కి రేషియో కట్టినట్లయితే ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫ్రీ స్పేస్లో అల్ట్రావైలెట్ రేస్ ఇన్ఫ్రారెడ్ రేస్ రెండు కూడా లైట్ వెలాసిటీతోనే వెళ్తాయి, 3 × 10⁻⁸ మీటర్/సెకండ్తోనే వెళ్తాయి. కాబట్టి రెండుకి రేషియో కూడా ఎంత వస్తుందమ్మా, 1:1 వస్తుంది. చూడండి, అల్ట్రావైలెట్ రేస్ అలాగే ఇంకోటి ఏమంటున్నాడమ్మా, ఇన్ఫ్రారెడ్ రేస్, రెండింటి యొక్క లైట్ వెలాసిటీకి ఫ్రీ స్పేస్లో రేషియో కడితే ఎంత వస్తుంది, 1:1. ఎందుకంటే రెండు ఒకే వెలాసిటీతో వెళ్తాయి ఫ్రీ స్పేస్లో, అది లైటే కాబట్టి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ ఫ్రీ స్పేస్ ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్? అర్థమైందమ్మా, ఫ్రీ స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి లైట్ వెలాసిటీకి మూడింటికి కొంత రిలేషన్ ఏంటంటే C = E0/B0గా రాసుకోవచ్చు. ఇక్కడ E0 అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ, C అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ. ఆ మూడింటికి కొన్ని రిలేషన్ C = ఏంటమ్మా, E0/B0గా రాసుకోవచ్చు. అలాగే తర్వాత వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటున్నాడు. ఈ రాడార్ సిస్టమ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్, అంటే విమానాల్లో కానీ యుద్ధ విమానాల్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ సిగ్నల్స్ కోసం, సిగ్నల్ ట్రాన్స్మిషన్ కోసం ఈ రాడార్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. మధ్యలో అలాగే మైక్రోవేవ్స్లో వాడేవేంటి, మైక్రోవేవ్సే కదా, మైక్రోవేవ్స్లో హీట్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం వాడేవేంటమ్మా, మైక్రోవేవ్స్. తర్వాత చూడండి, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. రాడార్స్లో మైక్రోవేవ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటారు, డ్యూ టు దే షార్ట్ వేవ్ లెంగ్త్. అదేవిధంగా మైక్రోవేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ తక్కువ. మైక్రోవేవ్స్ ఈజీలీ పెనిట్రేట్ ఎర్త్ అట్మాస్ఫియర్. మైక్రోవేవ్స్ అనేవి భూమి యొక్క వాతావరణంలోకి ఈజీగా చొచ్చుకుని రాగలరు, పెనిట్రేట్ అవ్వగలరు. అందువల్ల మైక్రోవేవ్స్ రాడార్స్లో వాడతారు. తర్వాత చూడండి, గివ్ టు యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ యొక్క రెండు ఉపయోగాలు చెప్పమంటాడు ఎక్సర్సైజ్లో. ఆల్రెడీ పైన ఇచ్చిన కోసం మళ్ళీ ఇచ్చాము. అలాగే రిమోట్ కంట్రోల్స్లో, అలాగే స్కిన్ యొక్క ట్రీట్మెంట్లు. తర్వాత వచ్చి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం. అదేనమ్మా, ఇక్కడ చూడండి, విజిబుల్ లైట్ లేనప్పుడు, అంటే మంచు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ నైట్ టైం చీకటిగా ఉన్నప్పుడు కానీ ఫోటోలు తీసుకోవడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి ఉపయోగపడతాయి. అర్థమైందా? ఇది మెయిన్ ఈ చాప్టర్. ఇందులో మనకి మెయిన్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అర్థమైందా?